నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. భవానీపురం పిఎస్లో పోసానిపై కేసు నమోదు కావడంతో ఆయన కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలిస్తున్నారు. పోసానిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. ఇందుకోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోసానిని. ప్రస్తుతం పోసానిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. పోసాని మురళీకృష్ణపై మరో కేసు నమోదైంది. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే కర్నూలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోసానిని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రత్యేక వాహనంలో కర్నూలు నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ఇక ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే పోసానిని ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. కర్నూలు నుంచి మరో కేసు నమోదవడంతో విజయవాడ కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, ఈరోజు ఉదయం 9 గంటలకు భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా జైలు నుండి ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని నేరుగా విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొస్తారని చెప్పేసి మొదట్లో వదంతులు వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రణాళిక మార్చారు. నేరుగా విజయవాడలోని సీఎంఎం కోర్టులో హాజరుపరుస్తారని చెప్పేసి ఇప్పుడు తాజాగా మన సమాచారం ఉంటుంది. ఈ సీఎంఎం కోర్టులో హాజరుపరిచి కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగేందుకు కూడా భవానీపురం పోలీసులు అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుని తెలుస్తుంది. భవానీపురం సంబంధించి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుచిత వ్యాఖ్యలతో దూషించినటువంటి పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు చేయడం జరిగింది. వివిధ సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఏదైతుంటారో మొన్న కొద్ది రోజుల క్రితమే ఏదైతే ఉన్నారో సీఎంఎం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. పీటీ వారెంట్ కి అనుమతి ఇవ్వడంతో రాత్రి హుటాహుటిన కర్నూలు భవానీపురం పోలీసులు వెళ్లారు. భవానీపురం పోలీసులు వెళ్లి ఎవరైతే పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మీద అనుచరులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే అనేక ప్రదేశాల్లో కేసులు నమోదవడం జరిగింది. మొదట అన్నమయ్య జిల్లాలో కేసులు నమోదు చేశారు. తర్వాత గుంటూరు జిల్లా, అదేవిధంగా ఆదోని, రకరకాలుగా పోసాని కృష్ణ మీద పీటీ వారెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి తాజాగా విజయవాడ భవానీపురం పోలీసులు, అదేవిధంగా సూర్యాపేట పోలీసులకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు చేయడం జరిగింది. భవానీపురం పోలీసులు సీఎంఎం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో కోర్టు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు భవానీపురం పోలీసులు పోసాని కృష్ణమురళిని అయితే పీటీ వారెంట్ మీద విజయవాడ సీఎంఎం కోర్టుకి తరలించడానికి చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 3:30-4 గంటల మధ్యలో కోర్టులో హాజరుపరుస్తారని మనకు తెలుస్తుంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత తదుపరి కార్యాచరణ అయితే సిద్ధం చేసుకోవడానికి అయితే పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. బలరాం, అంటే తిరుమలరావు, మొత్తం పోసానిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి? ప్రస్తుతం కర్నూలు నుంచి బయలుదేరిందా పోసాని ప్రత్యేక వాహనం? ఏపీ మొత్తం మీద పోసాని కృష్ణమురళి పైన టోటల్ గా 15 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు 13 పోలీస్ స్టేషన్లు అయితే ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం ఉదయం 9 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరాడు. 3:30-4 గంటల లోపు ఇటు భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొస్తాను. కానీ విజయవాడలోని సీఎంఎం కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా మన సమాచారం ఉంటుంది. సీఎంఎం కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము పోలీసులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ కావాలంటూ కోర్టులో దాఖలు చేశారు. అయితే కస్టడీకి ఇస్తుందా, లేని పక్షంలో పోసాని కృష్ణమురళి రిమాండ్కి వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కస్టడీకి ఇస్తే మాత్రము 10 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి పోలీసులు అడగడానికి సిద్ధమవుతున్నారు. 10 రోజులు ఇస్తుందా, లేని పక్షంలో ఇంకా రోజులు తగ్గిస్తుందా అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనప్పటికీ కస్టడీకి ఇస్తుందా, లేని పక్షంలో రిమాండ్ ఇస్తుందా అనేది ఒకటి ప్రతి ఒక్కరు అయితే కోర్టు దగ్గర ఆసక్తిగా ఎదురుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ కోర్టు దగ్గర అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.